అశోక్ తమ్ముడు డ్రైవర్ సంబంధించిన విషయంలో నిన్న జగిత్యాల జరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ పై మరియు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్య కొనుగోలు సకాలంలో చేయాలనే అంశం లోపల జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని పక్క నుంచి వెళ్తున్నటువంటి అశోక్ డ్రైవర్ ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండు. దాన్ని మేము ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఏదైతే వరి ధాన్యాన్ని మొక్కజొన్నను కొనుగోలు చేయాలనే అభిప్రాయం చెప్పడం జరిగింది. ఆ విధంగానే తీసుకున్నాం తప్ప ఉద్యోగపరంగా ఎక్కడ కూడా ఇంకా ఎలాంటి ఇబ్బంది అయ్యే కార్యక్రమాలు ఆర్టీసీకి సంబంధించిన అధికారులు చేపట్టలేదు. మరి అనుకోకుండా వాట్సాప్లో ఏం మెసేజ్ వచ్చిందో అది ఏం జరిగిందో మాకు తెలియదు. మేము దానికి సంబంధించిన డిఎం గారితో ఆర్ఎం గారితో మాట్లాడినాం. అశోక్ డ్రైవర్ మేము ఎలాంటి చర్యల పరంగా ఇన్వాల్వ్ చేయలేదు సార్, అది తప్పు అది అని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా అశోక్ సంబంధించినటువంటి ఉద్యోగ పరంగా ఎలాంటి ఇబ్బంది జరగదు. అశోక్ ఆ తమ్ముడు ఆయన సొంత నిర్ణయాన్ని చెప్పిండు. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. మరి ప్యాడీ ఎక్కువ వచ్చింది, మొక్కజొన్న ఎక్కువ వచ్చింది, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉన్నది, దాంట్లో కొంచెం రైతులకు ఇబ్బంది అయినా మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ అశోక్ ఆర్టీసీ డ్రైవర్ తమ్ముడికి ఎలాంటి ఇబ్బంది జరగదనే విషయాన్ని జిల్లా మంత్రిగా నేను మనవి చేస్తున్నాను.